అనంతపురంలో ఫేక్ కానిస్టేబుల్ భాగోతం వెలుగులోకి వచ్చింది. తాను కానిస్టేబుల్ ని అంటూ ఓ వ్యక్తి వద్ద నుంచి 40 లక్షలు తీసుకుని మోసం చేసింది. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముదినాయనపల్లికి చెందిన సరస్వతి పిల్లల ఆరోగ్య చికిత్స పేరుతో 40 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. డబ్బులకు సంబంధించి ప్రామిసరీ నోట్లు రాసిచ్చింది. డబ్బులు అడిగితే తాను పోలీసులని బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు రామనారాయణుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఐదవ తేదీ మే నెల 5వ తేదీ రామానాయుడు ఆలమూరుకు చెందిన వ్యక్తి వచ్చి ఫిర్యాదు ఇచ్చినాడు. సదరు ఫిర్యాదులో సరస్వతి అనే ఆమె పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నానని చెప్పేసి తనకు డబ్బులు అవసరం అని చెప్పి అతన్ని నమ్మించి ఆమె తన యొక్క బంధువైన రెండవ బిడ్డ రంగనాయకులు అనే వ్యక్తి ద్వారా పరిచయం. ఆమె తనకు అవసరం అని చెప్పేసి ఆమె దగ్గర ఇతను ఫిర్యాదుదారుడు సుమారుగా 40 లక్షల దాకా అప్పు ఇచ్చాడు. దానికన్నా ఆమె ప్రామిసర్ నోట్లు ఎగ్జిక్యూట్ చేశారు. చాలా రోజుల నుంచి అడుగుతుంటే నా దగ్గర డబ్బు లేదు, మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మాకు ప్రాపర్టీస్ దండిగా ఉన్నాయని చెప్పేసి తిప్పించుకుంటూ చాలా రోజుల నుంచి 2023 నుంచి అతనికి డబ్బులు తిరిగి కట్టట్లేదు. సదరు రామనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం. అది పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నానని నమ్మించింది. కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. అది రకరకాల కారణాలతో తన ఇంటికి అవసరాలని, తర్వాత ఆరోగ్య పరిస్థితులు బాలేక హాస్పిటల్ రకరకాల కారణాలతో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు బ్యాక్ ఇప్పించుకున్నారు. వాళ్ళు పాపం భూములమ్మి బంగారు. అనంతపురంలో ఫేక్ కానిస్టేబుల్ భాగోతం వెలుగులోకి వచ్చింది. తాను కానిస్టేబుల్ ని అంటూ ఓ వ్యక్తి వద్ద నుంచి 40 లక్షలు తీసుకుని మోసం చేసింది. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముదినాయనపల్లికి చెందిన సరస్వతి పిల్లల ఆరోగ్య చికిత్స పేరుతో 40 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. డబ్బులకు సంబంధించి ప్రామిసరీ నోట్లు కూడా రాసిచ్చింది. డబ్బులు అడిగితే తాను పోలీసులని బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ ఫోన్ ద్వారా అందిస్తారు. రవితేజ, డీటెయిల్స్ ఏంటి? అనంతపురం జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ అంటూ ఓ మహిళ భారీ మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కళ్యాణదుర్గం మండలం ముద్దునాయనపల్లి గ్రామానికి చెందిన సరస్వతి అనే మహిళ తాను పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నానని నమ్మించి కుటుంబ పరిచయాలు ఉపయోగించుకుని దాదాపు 40 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి. అనంతపురం రూరల్ పరిధిలోని ఆలమూరుకు చెందిన రంగనాయకుల ద్వారా బాధితుడు రామానాయుడుకు సరస్వతి పరిచయం అయినట్లు తెలుస్తుంది. పిల్లల అనారోగ్య సమస్యలు ఉన్నాయని, చికిత్స కోసం అత్యవసరంగా డబ్బులు కావాలని చెబుతూ పలుమార్లు రామానాయుడు వద్ద నుంచి నగదు తీసుకున్నట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పుగా తీసుకున్న డబ్బులకు సంబంధించిన ప్రామిసరీ నోట్లు కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే గత కొంతకాలంగా డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటూ డబ్బులు అడిగితే తాను పోలీసు ఉద్యోగినని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు రామానాయుడు ఆరోపిస్తున్నాడు. దీంతో బాధితుడు ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఈ వ్యవహారంలో సరస్వతి, రంగనాయకులు, రామానాయుడు ముగ్గురు కూడా కుటుంబ సభ్యులని పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే కుటుంబ పరిచయాలు, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఈ మోసం జరిగిందా, నిజంగానే ఆమె పోలీస్ శాఖలో సంబంధాలు ఉన్నాయా, లేక పూర్తిగా నకిలీ హోదాలో డబ్బులు వసూలు చేసిందా అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవితేజ.